మంది ఈ హిందూ ధర్మం, ఈ వైదిక ధర్మం, మన సనాతన ధర్మం మనకు కావలసింది ఏమిటి అంటే మానవత్వ విలువలను మనం నేర్చుకోవాలి. చూసారా చక్కగా మన అమ్మలు గాయత్రీదేవి, గీతాదేవి, అమ్మ లలిత గురించి చెప్పారు కదా. మన అందరం కూడా ఈ దేవీపీఠం. అసలు ఏంటి లలిత? మనం తల్లి అని అన్నామా? తల్లిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మనందరం గురువులు ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. మన తాలూకా బాధ్యత ఏమిటి? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడు ఎందుకు మనకి జన్మనిచ్చాడు అన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. తల్లి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? తా, లీ, తా, లా కింద లా రాస్తే ఇలా, ఇలా కూడా పెడితే ఇల్లి. అట్టు తిరగేయండి. నేను రోజు లలిత చదువుతున్నాను అంటే అమ్మ ఏం చెప్పింది? నేను రోజు మా అమ్మకి నేను నమస్కరిస్తున్నాను. మా అమ్మని నేను తల్లి అంటే లలిత. ఆవిడే సర్వరూపాలన్నీ కూడా సర్వత్రా నిండి నిబిడీకృతమైంది. బాబా గారు ఒక దర్శనం చేసి సాయి సంస్థలోకి నువ్వు వెళ్ళిన తర్వాత బంగారు స్వామి యొక్క అష్టోత్తర నామాల్లో 108 నామాల్లో 77వ నామం శ్రీ గీతాబోధకాయ నమః అని ఉంది. దాన్ని 18 సంవత్సరాలు ఏంటి గీతాబోధకాయ నమః అని ప్రయత్నం చేస్తే నిన్ను నీవు తెలుసుకోవడానికి, నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించడానికి. అయితే అందులో 15వ అధ్యాయంలో ఒక విషయం చెప్తాను. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనసష్టాని ఇంద్రియాని ప్రకృష్టాని కర్షతి. మనందరికీ ఏదైనా పని చేయాలంటే కొన్ని అవయవాలు మనకి కావాలి. మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. ఇవి బయట, ఇదే ఏకాదశి. వీటితో ప్రకృతిలో పనిచేయడానికి ఇచ్చారు. మనం ఏదనుకుంటున్నాం? మనం ఏదో గొప్పవాళ్ళవి, మనకేదో పూజలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం. ఈవేళ ఈ సందర్భంగా దీక్ష అన్నదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. ఏమిటి? ధీ ప్లస్ అక్ష, దీక్ష. ధీ అంటే బుద్ధి, అక్ష అంటే కన్ను. అంటే జ్ఞాననేత్రాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మనలో ఉన్న, ఇందాక అనుకున్నాం కదా 4 తత్వాలు మనలోనే ఉన్నాయి. వాటిని ఎలా వెలికి తీయాలి అన్న దానికోసం మనం సమాజం పెట్టుకున్నాం. కానీ మనం ఆకు పూజలు చేసుకోవడం కోసం భవానీమాల మనం వేయట్లేదు. అది గ్రహించాలి మనం. ఇగో అక్కడ గణపతి పూజలు జరుగుతున్నాయి, సినిమా పాటలు వేసి గెంతుతున్నారు. మన సనాతన సంస్కృతిని, మన ధర్మాన్ని మనమే అపహాస్యం చేసుకుంటున్నాం. దాన్ని తెలిసిన వాళ్ళు మనం చెప్పాలి, ఇది ఇలా కాదు, ఇలా చేయాలి. అంచేత జ్ఞాననేత్రాన్ని పెంపొందింప చేసుకోవాలి. నువ్వు అంతర్ముఖుడివై నీలో ఉన్నటువంటి ఆ శక్తిని కనుగొనాలి. దానికోసమని మనం ఒక సమాజంగా ఏర్పడ్డాం. 40 రోజులు దీక్ష ఎందుకు మనకు పెడతారంటే, మనకి 7 రోజులకు నువ్వు తీసుకున్న ఆహారం 7, 7, 7 40 రోజులకి అది ఏం కావాలో అది అవుతుందన్నమాట. సప్తధాతువులుగా మనకి లోపట ఉన్నాయి. ఆ పూర్ణమైనటువంటి శక్తికి వెళ్ళేసరికి 40 రోజులు పడుతుందన్నమాట. ఈవేళట ఆహారం, రేపటి మనస్సు. ఈవేళ నువ్వు ఏదైతే ఆహారం తీసుకున్నావో దాని తాలూకు స్వభావం రేపు మన మీద చేస్తుంది. అందుకు ఈ ప్రసాదాలు, ఈ నియమాలు, ఈ 40 రోజులు కానీ మనల్ని సంస్కరించుకుంటే తర్వాత ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి పనిచేస్తారు. కాబట్టి మన అందరికీ కూడా అవయవాలు ఉన్నాయా లేవా? మనందరం మానవులమా కాదా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు చాలా విశిష్టమే. గురువులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. గుకారో అంధకారస్య, రుకారో తన్నివారక. గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు.
మరి మనకున్న అజ్ఞానం మనం పోగొట్టుకోవాలి కదా. అంచేత గురు సమక్షంలో, సాధు పురుషుల సమక్షంలో మనం ఉండడం చాలా పుణ్యం. ఈవేళ ఈ పవిత్రం అంతా కూడా ఈ కందివలస గ్రామంలో ఈవేళ ఈ నామస్మరణతో, ఈ ప్రవచనాలతో ఇది పునీతనం అయింది. అందులో మనం కూడా పునీతనం అయ్యే భాగ్యం మనకి ఈవేళ ప్రసాదించారు. ఇంతవరకు మనకు చేసినటువంటి పాపాలు పోయి ఇక మళ్ళీ మన సంకల్పాన్ని మార్చుకొని ఇప్పుడు అమ్మలు చెప్పిన నిర్ణయం తర్వాత మల్లేష్ గారు చేసింది, ఈవేళ నిజం చెప్పాలంటే ఎక్కడో లాఠీ పట్టుకొని శిక్షణ ఇవ్వవలసినటువంటి ఒక మహామనీషి ఈవేళ కాషాయం వేసుకొని లాఠీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోబెట్టగలిగిన శక్తి ఒక ఆధ్యాత్మికలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. దాన్ని మనం అపహాస్యం చేసుకుంటున్నాం. ఏ లాఠీలేవి లేదు. అంచేత మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మన మనస్సే బంధానికి కానీ చక్కగా అమ్మలు చెప్పింది. నీ జీవితానికి కానీ అధ్యాత్మానికి కానీ తేడా లేదు, రెండు ఒకటే. దాన్ని ఎలా చెయ్యాలి? ఈ మనస్సుతో నువ్వేదో పట్టుకుంటున్నావు, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అంచేత మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ దురాత్మనః. మనస్సుతో ఏదైతే సంకల్పం చేసుకున్నావో అది వాక్కుతో చెప్పాలి, ఏది వాక్కుతో చెప్పావో అది శరీరంతో చెయ్యాలి. మనకి శరీరము, మనస్సు, వాక్కు, మనకి ఈ మూడింటితోనే మనం పనిచేస్తాం. ఈ మూడింటిని దీని త్రికరణములు అంటారు. ఈ త్రికరణ శుద్ధి కోసమే ఎందుకు ఇదంతా మనం చెప్పుకుంటున్నామంటే మన దీక్ష అది. మనకు దీక్ష ఎందుకయ్యా అంటే ఈ త్రికరణముల శుద్ధి కోసము దీక్ష. ఒక 40 రోజులు చేసాక మనది అలవాటు అయిపోయింది. ఎందుకు? ఈ ఇంద్రియాలు ఉన్న వాటికి ఏమక్కర్లేదు. మనం ఒక కోడిని కొంటాం గుడ్లు పెట్టడం కోసం, ఎక్కడో కొంటాం సంతలో. మన ఇంట్లో దాన్ని ముందు ఏం చేస్తాం, ఒక 4 రోజులు దాన్ని 4 రోజులు మన జాగాలో మోస్తాం. అది గూడు తీసేసిన ఆ కాంపౌండ్ దాటి ఎక్కడికి వెళ్తే అగ్గుడు కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్క అనుకొని అక్కడే తిరుగుతుంది. 3 రోజుల నుంచి తెచ్చా. మనం 40 రోజులు చేస్తున్నాం, 41వ రోజున మళ్ళీ గోడ దాటేస్తుంది. కాబట్టి ఇంద్రియాదుల్ని మనం ఎలా నిగ్రహించుకోవాలి కదా. అంచేత ఈవేళ గురువులు కానివ్వండి, ఈవేళ సమాజాలు కానివ్వండి, ఈవేళ ఆధ్యాత్మిక సమాజాలు కానివ్వండి, ఈవేళ అమ్మలు మాట్లాడుతూ ఒక చిన్న మనందరం కలిసి చెయ్యాలనడానికి, ఇగో మన ధర్మం నాశనం అయిపోకుండా మన భర్తానంద స్వామి వారు మనందరికీ పరిచయం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన విశ్రమిస్తున్నారు. మరి మనకు మంచి సూచనలు ఇవ్వడం కోసం ఈ వేదిక మీద మనకి పాండురంగ స్వామి వారు కూడా ఉన్నతమైనటువంటి పని ఉంటూ కూడా మన సనాతన ధర్మాన్ని మనం రక్షించాలి అన్నటువంటి దాన్ని శ్రమించి వచ్చారు. నేను కార్యక్రమం చేయడానికి నేను ఉన్నాను అని చెప్పి ఆయన మనకి మల్లేష్ గారు ఉన్నారు, మీ వెంట మేము ఉన్నామని మీరు అందరూ కూడా పదండి అని అంటున్నారు. కాబట్టి ఈ వేదికని శాశ్వతం చేసి మీ అందరం కూడా వారితో పాటు నేను కూడా మన ధర్మ పరిరక్షణ కోసం నన్ను నేను ఉద్ధరించుకుని సమాజాన్ని ఉద్ధరించాలి, నేను జ్ఞానాన్ని పొంది సమాజానికి ప్రచారం చేయాలి అన్నటువంటి నినాదాన్ని ఈ వేదిక మీదుగా ప్రమాణం చేసి మీతో పాటు నేను అని చెప్పి చేస్తున్నాను. మరి అంచేత మనం మన కార్యక్రమాల్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈవేళ భక్తి, కర్మ, జ్ఞానం. భక్త్యా అనన్యయాసక్త్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ ప్రవేశించ పరంతప. కాబట్టి అనన్యమైనటువంటి భక్తి కావాలి. కాబట్టి మనకి శరీరాన్ని 3 పార్ట్లు చేయండి. ఇది పదార్థము, దేహము పదార్థము, మనస్సు సూక్ష్మము, తర్వాత ప్రజ్ఞ. ప్రజ్ఞ చెప్పినట్టు శక్తి వింటుంది. ఈవేళ లలిత అంటే ఏంటి? లలిత చదవమని చెప్తున్నారు అమ్మగారు. లలిత అంటే నీలో ఉన్నటువంటి ఆ శక్తిని విఘ్నీకృతం చేయడం, ప్రేరేపించడం, నీలో ఆ దివ్య లక్షణాలని బయటికి తీయడం.
లలిత రోజు కానీ మనం చదివినట్టమ్మా తప్పకుండా ఎక్కడ లలిత చదివినా నేను వస్తాను, మాకు కూడా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు, 15 రోజులు ఒక రోజు, లేదా ఎక్కడైనా ఒక సప్తాహం పెట్టి లలితని కూడా మనం చదివించే ఏర్పాటు మనం చేద్దాం. నీలో ఉన్నటువంటి శక్తిని, ఆ కుండలిని శక్తిని ఊర్ధముఖంగా ఎలా తీసుకెళ్ళాలి అవన్నీ కూడా లలితలోనే ఉన్నాయి. కాబట్టి ఈవేళ మన వార్షికోత్సవం, మన తాలూకా ధర్మం. కాబట్టి గురువులు అంటే, గురు సాన్నిధ్యం ఎటువంటిదంటే గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్ప తరుము స్తద. మనం ఏదైనా పాపం చేస్తే గంగా నదిలో వెళ్ళి స్నానం చేస్తాం. మనం బాగా అలసిపోయాం, ఆనందంగా ఉండాలంటే చంద్రుడు వెన్నెల్లో ఆనందంగా, ఆకలి వేసింది కల్పతరుం, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు తింటే మన ఆకలి పోతుంది. కాబట్టి ఈవేళ మనం గురువు అని డిగ్రీలు తగిలించుకున్నాం మనందరం. గురువు ఎటువంటి వాడు తెలుసా? గంగా పాపం, శశీతాపం, దైన్యం తల్ప కరుంస్తద, తాపంచ పాపంచ దైన్యంచ హంతి సద్గురు దర్శన ఫలం. గురువు దగ్గర కూర్చుంటే, గురు సన్నిధిలో ఉంటే, గురువు చెప్పింది నువ్వు చేస్తే నీకు తాపము కానీ దైన్యము కానీ ఏమీ కూడా పాపం కానీ నీకుండవు. అవి చేసుకోవడం కోసం మనం గురువులం అయ్యాం, కానీ అది మానేసి ఇది అయిన తర్వాత మనం మరికొంచెం ఎక్కువ పాపం, అంతకుముందు తక్కువ పాపం చేసేవాళ్ళని ఈ మార్గానికి వచ్చిన తర్వాత ఇంక మనం ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు చాలామంది మనకి ఉండాలి. అది మనం కాకుండా ఉండాలని మనం కోరుకుంటూ, మనకి భగవద్గీతలో మనకి ఈ మార్గంలో మనం వెళ్ళడానికి ఒక చిన్న విషయం, ఎందుకంటే మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. శారీరకమైనటువంటి శ్రమ చేయాలి, మానసికమైనటువంటి శ్రమ చేయాలి, వాచికమైనటువంటి శ్రమ చేయాలి, ఆ సాధన చెయ్యాలి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం, ఇది శారీరక తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్వ వినిగ్రహ భావ సంశుద్ధి రిచ్చేత తపోమానస ఉచ్యతే. ఈ 3 రకాలైనటువంటి క్రియలు మనం చెయ్యాలి. భక్తి అంటే భగవంతునితో, కర్మ అంటే భగవంతుని కొరకు, జ్ఞానము అంటే భగవంతునిలో ఉండేది. స్వామి గురించి నేను తెలుసుకున్నాను చాలా సాధన విషయాలు. ఈవేళ మిమ్మల్ని అందరిని చూసి వారి దర్శనం నాకు ఇస్తే స్వామి సమక్షంలోనే నాకు ఉన్నట్టు అనిపించింది. కాబట్టి మనందరం కలిసి వీరి యొక్క ఆధ్వర్యంలో కలిసి ప్రయాణం చేద్దామని కోరుకుంటూ స్వస్తి.